तेलंगाना के असेंबली हलके भोपालपल्ली के टीआरएस पार्टी के रुकने असेंबली जी वेंकट रमना ने भोपालपल्ली मंडल की मुख्तलिफ मवाज़िआत में हुकूमत की जानिब से मंजूर शुदा आसरा पेंशन को इस्तिफादा गुनिंदगान में तकसीम किया। इस मौके पर रुकने असेंबली जी वेंकट रमना ने बात करते हुए कहा कि कोरोना की वजह से रियासत की माशी हालात कमजोर हो चुकी है। इसके बावजूद तेलंगाना के चीफ मिनिस्टर केसीआर अवाम से किए वादों पर अमल करते हुए मुस्ताक अफराद को आसरा पेंशन की मंजूरी दी है। तेलंगाना हुकूमत रियासत और अवाम की तरक्की के लिए मुख्तलिफ स्कीमात पर अमल कर रही है। तेलंगाना हुकूमत की ये स्कीमात पूरे मुल्क के लिए मिसाली हैं। इस मौके पर मुकामी टीआरएस पार्टी कायदीन व सरकारी ओहदेदार भी मौजूद थे। బీమా సౌకర్యాన్ని కల్పించడం, ముద్రా సోదరులకు కల్పించడం, చేనేతకారులకు కల్పించడం. ఈ రోజు రైతులు కులం లేనటువంటి వ్యవస్థ ఏదంటే అన్ని కులాల వాళ్ళు చేసేది ఈ రోజు వ్యవసాయం కాబట్టి అలాంటి వ్యవసాయదారులందరికీ కూడా రైతు బీమా కల్పించడం కాబట్టి ఆమె భర్త చనిపోతే ఆమెకు 5 లక్షల రూపాయలు బీమా వచ్చింది. ఎన్ని రోజులు వచ్చింది? 10 రోజుల్లో పడితే బీమా సౌకర్యం దొరికింది. ఈ రకంగా ఇలాంటి స్కీమ్స్ ఎక్కడ లేవు. చాలా మంది వచ్చి రోజు ముచ్చగొద్దుకొని ముచ్చట చెప్తాడు, మేము వస్తే అద్భుతంగా ఇచ్చేస్తామని. ఈ రోజు అడగాలి, పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర, ఇటు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక, అటు పక్క రాష్ట్రమైన ఒరిస్సా, ఎక్కడైనా ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వాలు 600 రూపాయలు ఇస్తున్నాయి పెన్షన్. ఈ రోజు 2016 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే